ప్రకృతిలో మార్పులు రావడానికి మానవులు చేస్తున్న పాపాలే కారణమని చాలామంది నమ్ముతున్నారు. బైబిల్లో చూసినట్లయితే వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, మిడతల సమూహాలు ఇలా దేవుని శిక్ష మరియు తీర్పు ఉన్న కథనాలతో నిండి ఉంది. నోవా కాలంలో వచ్చిన జలప్రలయం అయితే అక్షరాల దీనినే సూచిస్తుంది. దేవుడు ప్రకృతి ద్వారా తన ప్రణాళికలను, తన ఉద్దేశాలను వెల్లడిస్తారు. ప్రకృతిలో సంభవించే మార్పులు దేవుని తీర్పు లేదా హెచ్చరికలు కావచ్చు. మనం వాటిని గమనించి దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. సొదొమ గొమొర పతనం ఒక్కసారి మనం చూసినట్లయితే దేవుడు సొదొమ గొమొర మీద ఆకాశం నుండి గంధకాన్ని మరియు అగ్నిని కురిపించారు. ఆ పట్టణాలను, దాని అన్ని తీరాలను మరియు ఆ పట్టణంలో నివాసితులను మరియు భూమిలో పండించిన వాటిని అన్నింటినీ దేవుడు నాశనం చేశారు. ఆ సందర్భంలో లోతు భార్య వెనకకు తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. తెల్లవారుజామున అబ్రహాము లేచి దేవుని సన్నిధిన నిలువబడిన స్థలంలోకి వెళ్ళి సొదొమ గొమొర పట్టణం వైపు తిరిగి చూడగా ఆ ప్రాంతమంతా కొలిమి పొగవలే దేశం నుండి పొగ లేచిచుండెను. భూమంతటికి న్యాయం తీర్చే దేవుడు సొదొమ గొమొరలను నాశనం చేశారు. దేవుడు చెడుతనాన్ని ఇప్పటికీ సహిస్తూ ఉండరు. దేవునికి ఇష్టమేంటో తెలుసుకుని దాన్ని చేసే వాళ్ళను రాబోయే తీర్పును తప్పించుకుంటారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. మన చుట్టూ ఉన్న మన నాయకులు, స్నేహితులు, ఇతర అధికారులు వారు చేస్తున్న దోపిడీ, చెడుతనాన్ని చూసి సంతోషిస్తూ వాటిని ఖండించకుండా వారి ఆజ్ఞలనే పాటిస్తూ వారి తప్పుడు బోధనందే ఆనందిస్తూ దేవునికి విరుద్ధంగా మనం ఉంటున్నామా, లేక దేవుని ఆజ్ఞానుసారం నడుస్తూ దుష్టులకు దూరంగా అబద్ధ బోధనలను ఖండిస్తూ దేవుని ఇష్టానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి. సొదొమ మరియు గొమొర అనేవి బైబిల్లోని రెండు ముఖ్య పట్టణాలు. ఇవి దేవుని చేత వాటి దుష్టత్వానికి నాశనం చేయబడ్డాయి. ఈ పట్టణాల నాశనం యొక్క కథ ఆదికాండంలో వివరించబడింది. దేవుడు సొదొమ మరియు గొమొరలను నాశనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వారి నివాసితులు చాలా పాపం చేశారు. సొదొమలో నివసించిన అబ్రహాము యొక్క మేనల్లుడు లోతు మరియు అతని కుటుంబం మాత్రమే నాశనం నుండి తప్పించుకున్నారు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞలను పాటించారు. ఆ రెండు పట్టణాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. కానీ లోతు భార్య దేవుని మాట వినలేదు. ఆమె వెనకకి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. కానీ లోతు, అతని కుమార్తెలు దేవుని మాట విన్నందున బ్రతికిపోయారు. లోతు భార్య దేవుని మాట వినకుండా ఉన్నందున వాళ్ళు చాలా బాధపడి ఉంటారు. కాబట్టి దేవుడు చెప్పినట్లు మనం చేయడం ఎంత ముఖ్యమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా అనేకులు దేవుణ్ణి మహిమపరచకుండా దేవుడు వద్దన్న కార్యక్రమాలే చేస్తున్నారు. మన నాయకులుగా ఉన్నవారు సైతం అలాగే ప్రవర్తిస్తున్నారు. చాలామంది యువకులు అవగాహన లేని బోధకుల మాటలో పడి యూత్ ప్రోగ్రాంలలో, ఇతర కార్యక్రమంలో అధిక సమయం సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ అల్లరితో కూడిన ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. అలాగే దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. అలాగే చాలామంది యూత్లే కాదు, పెద్దవారు సైతం ఫేస్బుక్, ఇంటర్నెట్లో పనికిమాలిన మెసేజ్లు ఓపెన్ చేసి చూడకూడని దృశ్యాలు చూడడం, పాపాన్ని ప్రేరేపించే వాట్సాప్ చాట్లు, మెసేజ్లు చేయడం, దేవునికి విరుద్ధంగా అతిక్రమ పనులు చేస్తున్నారు. తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. దేవుణ్ణి మహిమపరచాల్సిన శరీరంతో పాపిష్టి పనులెన్నో చేస్తున్నారు. దేవుడు చెప్పినట్లు చేయడం ఎంత ముఖ్యమో మనకు తెలిసినప్పటికీ దేవుని కోపం రగులుకుంటే ఏం జరుగుతుందనే భయం లేకుండా దేవుని డబ్బులను దోచుకున్నవారు చాలామందే ఉన్నారు. హాస్పిటల్ ఫీజులు కట్టలేని పేదవారికి, స్కూల్ ఫీజులు కట్టలేని మధ్యతరగతి వారికి న్యాయం చేయకుండా దేవుని డబ్బుని వారి సొంత విలాసాలకు, త్రాగుటకు, తమ జల్సాలకు
వినియోగిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. మరికొందరు వీకెండ్ పార్టీలని చెప్పి శనివారం అర్ధరాత్రి వరకు మద్యపానాలు చేస్తూ ఉదయం లెగ్గానే చర్చికి వచ్చి దేవ ప్రార్థనలు చేస్తున్నారు. క్రమం లేని జీవితం జీవిస్తూ దేవుని ఆలయమైన తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చూసినట్లయితే శరీర కార్యములు స్పష్టమే. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలు మొదలగునవి. పూర్వం వలె ఇప్పుడును నేను మేము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయవారు దేవుని రాజ్యంనకు వారసులు కారు అని బైబిల్లో రాసి ఉంది. దేవుని ఆలయమైన శరీరంతో దేవుణ్ణి మహిమపరచకుండా పాపంలో జీవిస్తున్నవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, దేవుని రాజ్యానికి వారసులు కాలేరని, వారి అంతం నరకమేనని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ రోజుల్లో బైబిల్ గ్రంథం మన విశ్వాసులందరికీ అందుబాటులోనే ఉంది. బైబిల్ గ్రంథం జీవితాన్ని సరైన బాటలో నడిపించే కాగడ లాంటిది. అయితే దాన్ని చదివినప్పుడు మాత్రమే అలా వెలిగే కాగడలా అవుతుంది. చదవని బైబిల్ గ్రంథం వెలగని కాగడ వంటిదే. బైబిల్ అనేది క్రైస్తవులకు పవిత్రమైన గ్రంథం. మన బైబిల్ని పండగలకు లేదా ముఖ్యమైన రోజులు మాత్రమే చదివితే మనకు ఉపయోగం ఉండదు. ఈ రోజుల్లో బైబిల్ మీద అవగాహన లేని వారు చేసే తప్పుడు బోధల వైపు వెళ్తూ నిజమైన తండ్రి దేవునికి విరుద్ధంగా మనం చాలామంది నడుచుకుంటున్నాం. మనకు నిజం తెలియాలంటే మనం దేవుని వాక్యమైన బైబిల్ని ప్రేమించాలి. బైబిల్ వాస్తవమైన చరిత్ర మనకు తెలియజేస్తుంది. మనం జీవించడానికి సరైన మార్గనిర్దేశం చూపిస్తుంది. ప్రతిరోజు బైబిల్ చదవడం చాలా మంచిది. ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా మనం దేవుని బోధనలు తెలుసుకోవచ్చు. బైబిల్ మనకు దైనందిన జీవితంలో మార్గనిర్దేశం చేస్తుంది. దేవునితో సంబంధాన్ని పెంచుకోవడానికి చాలా సహాయపడుతుంది. బైబిల్ మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి, ఇతరులతో ఎలాగా మెలగాలో నేర్చుకోవడానికి చాలా సహాయపడుతుంది. దైవ భయంతో, వినమ్రతతో, అత్యంత విధేయతో ప్రతిరోజు మన బైబిల్ చదివితే అది మన జీవితాన్ని, కుటుంబాలను కూడా ఆనందమయం చేస్తుంది. అలా కాకుండా ఎవరినో విమర్శించడానికో లేదా లోపాలు ఎత్తి చూపించడానికో మిడిమిడి జ్ఞానంతో మేధావులో చదివితే మాత్రం జీవితంలో మిగిలేది అంధకారమే. ఆ రోజుల్లో ప్రభు యేసు బోధనలు విని బాగుపడేందుకు చాలామందే వెళ్ళేవారు. వారితో పాటు ఆయన ఏం చెప్పారో ఆ బోధనలో లోపాలను ఎత్తి చూపించి ఆయనకే ఎదురుబోధ చేసేందుకు వెళ్ళేవారు కూడా చాలామందే ఉన్నారు. ప్రభు యేసును చూసి ఆయన బోధన వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. మహా మేధావులుగా, నాయకులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని భ్రష్టులుగానే తిరుగుమోహం పట్టిన పరిసయ్యులు అనేవారు కూడా చాలామందే ఉన్నారు. దేవుడు సృష్టిలో అత్యున్నత స్థానంలో మనిషిని సృష్టించారు. అసలు దేవునికి మన మీద ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ ఉందంటే సృష్టి అంతటిని ముందుగానే సృష్టించి మనకి ఏమి కావాలో అన్నీ సమకూర్చి ఆ తర్వాతనే దేవుడు మనిషిని నిర్మించారు. మనిషిని నిర్మించక ముందే మనిషికి కావలసిన అన్ని అవసరతలను దేవుడు సిద్ధం చేశారు. అంతేకాదు సృష్టి అంతటిని తన మాటల ద్వారా సృష్టించిన దేవుడు
మనిషిని మాత్రం ఆయన స్వహస్తాలతో ఆయన రూపంలోనే నిర్మించి ఆయన ఊపిరి ఊదారు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మనిషి పట్ల దేవుని యొక్క అత్యున్నత ప్రణాళిక ఎలా ఉంది అనేది. దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధంగా మనల్ని నిర్మించారు. అవును, పాపం చేయనంత వరకు ఆదాము అవ్వలు కూడా చాలా పరిశుద్ధులే, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. దేవుని ఉద్దేశం కూడా ఆ సందర్భంలో నెరవేరింది. ప్రతిరోజు దేవుడు ఏదైనా తోటకు వచ్చి తాను నిర్మించిన నరులతో ఆనందంగా గడుపుతూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే ఆది తల్లిదండ్రులు సాతాను వలలో పడ్డారో దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని ఉద్దేశాన్ని తలకిందులు చేశారు. పాపం తద్వారా మరణం కొని తెచ్చుకున్నారు. దేవుడు ఎంతో అందంగా నిర్మించిన ఏదోను తోటలో నుండి గెంటివేయబడ్డారు. లోకం సాతాను చేతిలోనికి వచ్చింది. ఆదిమ పితరుల అవిధేయత, అపరాధం తరతరాలకు పాకింది. అయితే మన మీద ప్రేమ కలిగిన మన దేవుడు, కృప కలిగిన మన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళి పాపంను పరిహరించాలని ఆయన ఇష్టపడ్డారు. అసలు దేవుడు మన పట్ల ఇంత ప్రేమను చూపించడానికి మనకున్న అర్హతలేంటి? ఆయన ఉద్దన కార్యక్రమాలే చేశాం, ఆయనకు విరోధంగా పాపంలోనే పడ్డాము. అయినా సరే దేవుడు మనలను ఎందుకు కాపాడాలనుకున్నారు? దానికందరికీ ఒకటే కారణం, ఆయన మనల్ని ప్రేమించారు. కేవలం ఆయన కృప మాత్రమే మనల్ని రక్షిస్తుంది. ఎలాంటి కృప అంటే అర్హత లేని వాడిని అర్హుడిగా ఎంచుకోబడమే. ఆ కృప వల్లనే ఎలాంటి అర్హత లేని అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. ప్రభు యేసుక్రీస్తు అబ్రహాము సంతతి ద్వారా శరీరధారిగా ఈ లోకంలోకి రావడం వలన సకల వంశములు అతని యందు ఆశీర్వదించబడ్డాయి. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించడమే కాకుండా విధేయత కూడా చూపించారు. దేవుడు తనతో చెప్పిన దాన్ని విశ్వసించడమే కాదు, ఆయన చెప్పిన దాన్ని అబ్రహాము చేశారు. ఆ రోజుల్లో అబ్రహాము దేవుడు మాటలకు లోబడి ప్రయాణం చేస్తూ ఉంటే ఊరి ప్రజలు అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగి ఉంటారు. ఎందుకంటే అబ్రహాము దేవుని ఆజ్ఞ మేరకు మాత్రమే ఊరు విడిచి కొత్త ప్రదేశానికి వెళ్తున్నాడు. కానీ ఆ ప్రదేశం ఏంటో ఎవరికీ తెలియదు. ఊరి ప్రజలకు అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడానికి కూడా అతని దగ్గర సమాచారం లేదు. అందరికీ ఏమన్నా సమాధానం చెప్పగలడు? ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలిస్తే కదా. అబ్రహాము తన విశ్వాసం మీద ఆధారపడి దేవుని మాటలు విని తన ఊరు విడిచిపెట్టాడు. విశ్వాసమే దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడైనట్లు చేసినది. అదే దేవుడు అతనికి ఇచ్చిదనని వాగ్దానం మనచి ఉన్న దూరదేశంకు అతన్ను వెళ్ళినట్లు చేసినది. అతడు ఎచ్చటికి పోతున్నది తెలియకనే అతడు తన స్వదేశంను విడిచిపెట్టాను అని హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంది. అంటే అబ్రహాము విశ్వాసయాత్ర అవమానాలతోనే ప్రారంభమైంది. ఆయన దేవుని యందు నమ్మకం ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు, నీ సమస్యల వైపు నీవు చూడొద్దు. నీ చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటున్నారని ఆలోచించొద్దు. ఆ సమస్యను పరిష్కరించగల దేవుడి వైపు మనం చూడాలి. ఆయన యందు నమ్మిక ఉంచండి చాలు, నా జీవితంలో అద్భుత కార్యాలు ఆ దేవుడు చేస్తారు. దేవుని మాట వింటే ప్రకృతి కూడా మన మాట వింటుంది. దేవుడు న్యాయవంతుడు మరియు నీతిమంతుడు. ఆయన తీర్పులు కూడా న్యాయమైనవి మరియు నీతివంతమైనవి. దేవుని చిత్తానికి లోబడదాం, ఆయన మాటను విశ్వసించి
విధేయత చూపించి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను మనమందరం అనుభవిద్దాం. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు. మీ క్రాంతి స్వరూప్.